నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు మరి ఏ రాష్ట్రంలో లేనంతగా 5 డీఏలు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒకే ఒక్క డీఏ ఇచ్చింది. తర్వాత అదేవిధంగా పీఆర్సీ దాదాపు 2 ఇయర్స్ ఆలస్యమవుతున్నా ఇంతవరకు పీఆర్సీ రిపోర్టు తెప్పించుకోలేదు. ఇంకా దాదాపు ఆర్థిక పరమైన అంశాలు చాలా ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రస్ట్ ద్వారా మరి ఫ్రీగా వైద్యాన్ని అందిస్తామని చెప్తున్నారు గానీ అది కూడా మోసమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపటికి ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్య స్కీమ్‌ని అమలు చేయాలి గానీ మరి ఉద్యోగుల నుంచి చందా రూపంలో వసూలు చేసి ఆ డబ్బులన్నిటిని మళ్ళీ ఆ ట్రస్ట్‌లో పెట్టి ఆ ట్రస్ట్ నుంచి మళ్ళీ వైద్యం అందిస్తామంటే ఇప్పుడు ఉద్యోగులు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆ ట్రస్ట్‌లో ఉన్న డబ్బులు కూడా ప్రభుత్వం వివిధ పథకాలకు వాడుకునే పరిస్థితి ఉందనేటువంటి అనుమానం కూడా ఉద్యోగుల్లో కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే విడుదల చేయాలి. ఈ విధంగా ఒక్కొక్క డీఏ విడుదల చేసుకుంటూ పోతే 2, 3 సంవత్సరాలైనా ఈ డీఏలైతే కంప్లీట్ కావు. మరి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి దాదాపు వేల కోట్ల బకాయిలు నెలకు నెల 700 కోట్ల చొప్పున విడుదల చేసిన ఆ బకాయిలు మొత్తం పూర్తిగా తీరిపోవడానికి ఇంకా 2 సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో మరి డీఏలు ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. తర్వాత పీఆర్సీ కూడా ఈ 2 సంవత్సరాల లోపైతే వచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మీద కూడా ఇంతవరకు సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఒక మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే మరి ఏం చేస్తుందో ఏం అర్థం కావడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకురావడం లేదు. ఉద్యమ కార్యాచరణ కూడా వాయిదా వేశారు. ఈ ప్రస్తుతం అయితే ఈరోజు నిన్న క్యాబినెట్ నిర్ణయాలపై ఉత్తర్వులు జారీ చేయండి అంటూ ఉద్యోగ జేఏసీ ఇక్కడ చీఫ్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఉద్యోగ జేఏసీ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఆ క్యాబినెట్ నిర్ణయాలు ఏం నిర్ణయం తీసుకున్నారేమో కొండంతో ఎలకన పట్టినట్లు కమిటీల మీద కమిటీలు వేసి ఐఏఎస్ల కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరి ఏం కొండంతో ఎలకన పట్టినట్లు 5 డీఏలు పెండింగ్లో ఉంటే ఒక్క డీఏ ఇచ్చారు. దానికి 3 మెన్ ఐఏఎస్ కమిటీ అవసరమా అని ఉద్యోగులు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ క్యాబినెట్ నిర్ణయాలని అమలు చేయాలంటే ఉత్తర్వులు జారీ చేయమని ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నారు ఇక్కడ. కానీ మరి ఉద్యమ కార్యాచరణ మాత్రం ముందుకు రావడం లేదు. ఇక ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు ఉద్యోగ జేఏసీ వాళ్ళు. కానీ సాధారణ ఉద్యోగులు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ చూస్తే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును బుధవారం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. ఆయన కలిసి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అసలు క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుందంటే ఏం నిర్ణయం తీసుకున్నారంటే దాదాపు 57 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. మరో 217 సాధారణ డిమాండ్లు ఉన్నాయి. దాదాపు మొత్తం 270 దాకా డిమాండ్లు ఉంటే అందులో అసలు ఏ డిమాండ్లను పరిష్కరించలేదు. మరి ఏ డిమాండ్లను అమలు చేయాలని వినతి పత్రం ఇచ్చారో అర్థం కావడం లేదని సాధారణ ఉద్యోగులు అయితే తలలు పట్టుకుంటున్నారు. మరి ఒక పెండింగ్ డీఏ ఇవ్వమని వినతి పత్రం ఇచ్చారు. తర్వాత నెలకు 700 కోట్ల బకాయి నిధులు విడుదల చేయమని కూడా వినతి పత్రంలో రాసిచ్చారు. హెల్త్ కార్డుల కొరకు ట్రస్ట్ త్వరగా ఏర్పాటు చేయమని చీఫ్ సెక్రటరీని కలిశారు ఉద్యోగ జేఏసీ. ఇక ప్రమోషన్స్ కోసం డీపీసీల ఏర్పాటు, స్టేట్ లెవెల్ మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ, నర్సింగ్ డైరెక్టరేటు, సంఘాలకు రికగ్నేషన్ ఇలాంటి క్యాబినెట్ నిర్ణయాలన్నింటినీ త్వరగా అమలు చేస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయాలని, మరి జూలై నెల నుంచి ఒక డీఏ కూడా విడుదల కావాలని, దాని మీద కూడా జీవో విడుదల చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి చీఫ్ సెక్రటరీని అయితే ఉద్యోగుల జేఏసీ అయితే కలిసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. ఇక్కడ మరి ఉద్యోగుల సమస్యలను అయితే పరిష్కరించినట్లయితే ఎవరికైతే అనిపించడం లేదు. ఉద్యోగ జేఏసీ మాత్రం ఉద్యోగుల సమస్యలు మొత్తం తీరిపోయినట్లే ఇక్కడ ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ, ఆఫీసర్ సబ్ కమిటీలను నిర్మించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నందుకు తెలంగాణ ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడి 6 నెలలు కావస్తుంది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేసిందో మరి ఎవరికి అర్థం కావడం లేదు. ఆఫీసర్స్ కమిటీ కూడా ఇటీవల నియమించారు. ఆ కమిటీ ఏం చేసిందో ఏం అర్థం కావడం. ఒక డీఏ కోసం ఎన్ని కమిటీలు అవసరమా అని ఉద్యోగులు అయితే ఆగ్రహంతో ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యోగులు పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఉద్యోగుల జేఏసీ అయితే. మరి క్యాబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తికి సీఎస్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ పెండింగ్ సమస్యలు వెంటనే ఇక్కడ ఉద్యోగుల ఆరోగ్య బీమా ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. దీని మీద కూడా ఉత్తర్వులు జారీ చేయాలి. ఉద్యోగులకు నెలకు 500 కోట్లు చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లించి ఈ ఆరోగ్య బీమా ట్రస్ట్ ఏర్పాటు చేసే విధంగా త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే కోరుతున్నాయి ఉద్యోగ జేఏసీ. తర్వాత ఉద్యోగులకు ఎన్నికల సమయంలో చేసిన బదిలీలు వెనక్కి తీసుకోమని, ఉద్యోగుల కోసం నర్సింగ్ డైరెక్టరేటు ఈ విధంగా ఈ ప్రభుత్వం ఒక డీఏ, ఈహెచ్ఎస్, పెండింగ్ బిల్స్ విడుదల ఈ అంశాలని త్వరగా పరిష్కరించాలని అయితే వినతి పత్రం అయితే అందజేశాయి. మరి దీని మీద ప్రభుత్వం మరి ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తుందో ఏమో. ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ మీద కూడా సాధారణ ఉద్యోగులందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ జేఏసీ గట్టిగా ఉద్యోగుల పక్షాన నిలబడి ఉద్యోగుల రావాల్సిన 5 డీఏలు వెంటనే వచ్చే విధంగా చూడాలి. ఇదే విధంగా ఈ డీఏలు ఇచ్చుకుంటూ పోతే ఈ డీఏలు ఎప్పటికీ కూడా 5 డీఏలు ఎప్పటికీ పెండింగ్లోనే ఉంటాయి.
నెలకు 700 కోట్ల బకాయిలు విడుదల చేసినా కానీ ఈ బకాయిలన్నీ తీరేసరికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ తీరందే పీఆర్సీ అయితే ఇవ్వరు. కాబట్టి పీఆర్సీకి అయితే ఈ 2 సంవత్సరాల్లో పీఆర్సీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉద్యోగ జేఏసీ అయితే గట్టిగా పోరాటం చేసి ఉద్యోగులకు అండగా నిలిచి ఉద్యోగులను ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు రావాల్సిన 5 డిఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ ఉద్యోగ జేఏసీల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఉద్యమ కార్యాచరణ ద్వారా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సాధారణ ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. మీ అందరికీ త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ప్రభుత్వం కూడా ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టాలని చూస్తుంది. మరి ప్రతి క్యాబినెట్ మీటింగ్ ముందు కూడా ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా కొంతవరకు ఉద్యోగులకు న్యాయం జరిగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ జేఏసీలు యాక్టివ్గా పనిచేయాలని చెప్పి కోరుకుందాం. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.